ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డైలీ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? ఓకే, ఈరోజు మనము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. అది ఏంటంటే మన బెంగళూరులో ఉన్న ఒక మంచి టెంపుల్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళబోతున్నాము. ఇది మనకి మార్కెట్ నుంచి ఒక 25-30 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అంతే, చాలా నియర్ బై. కానీ మంచి సూపర్గా న్యాచురల్గా ఉండే గుడి. నేచర్ అయితే చాలా బాగుంది. మనం ఇక్కడికి వెళ్తే ఒక చిన్న మినీ ట్రిప్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో డైలీ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ గుడికి అయితే వచ్చేసాము. అంటే బెంగళూరులో ఉన్న ఓంకార్ హిల్స్ కి అయితే వచ్చేసాము. ఈ గుడి స్పెషాలిటీ, ఇక్కడ ఏ దేవుడు అయితే కొలువై ఉన్నాడు అన్ని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గుడి చుట్టూ మనకి ఒక మంచి వ్యూ అయితే కనపడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టైం స్పెండ్ చేసేదానికి ఫ్యామిలీతో పాటు. మీరు చూస్తున్నట్టయితే లొకేషన్ చూడండి ఎంత బాగా కనపడిస్తుందో. హిల్ పై నుంచి తీస్తున్న ఈ వీడియో అన్నమాట. చాలా బాగుంది. మాకు దర్శనానికి అంటే గుడి తలుపులు తీసేదానికి ఇంకా 7 o'clock కి టైం ఉంది. కాబట్టి మేము ఇక్కడ లొకేషన్ అంతా కవర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. మీకు కావాలంటే మంచి మంచి ఫోటో షూట్స్ కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాను. 7 o'clock కి మనకి గుడి అయితే తలుపులు తీస్తామని చెప్పారు. నేనైతే లోపలికి వెళ్తున్నాను. లోపలికి ఫోన్ సెల్ ఫోన్ అలో లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను అనమాట. అంత ఫుల్ టోటల్ గా గుడి గురించి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక చార్ట్ కనిపిస్తుంది కదా మీకు. దీంట్లో మనము గోసేవ చేసుకోవచ్చు అన్నమాట. దాని గురించి ఈ చార్ట్ ఇచ్చారనమాట. 1 డేకి 1 మంత్కి మనము గోవుని దత్తు తీసుకోవాలంటే అలాగనమాట ఈ చార్ట్లో ఉండేది. కన్నడలో ఇచ్చారు. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది గుడి చుట్టూ బయట మనం చూడాల్సిన ఒక వ్యూ అన్నమాట. గుడి లోపలికి సెల్ ఫోన్ అయితే ఎంట్రీ లేదు కాబట్టి నేను బయట నుంచి ఇది కొంచెం తీసుకుంటున్నాను వీడియో. చూడండి, ఇది గుడి గోపురం అన్నమాట. చాలా బాగుంటుంది. అది మార్నింగే వచ్చాం కాబట్టి మనకి ఇంకా చాలా బాగా కనపడిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న శివలింగాలు వచ్చేసేసి ప్రతి ఒక్క గుడికి సంబంధించిన శివలింగాల్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. కొన్ని శివలింగాలకి పేర్లు ఉన్నాయి, కొన్ని శివలింగాలకి పేర్లు అయితే లేవు. నటరాజస్వామి విగ్రహంతో పాటు చిన్న శివలింగం కూడా ఇక్కడ ఉంది. మీరు చూస్తున్నట్టయితే లైన్గా వెళ్తున్నట్లయితే ఇక్కడ ఇన్విజిబుల్ శివలింగాలు చాలా అంటే చాలా కనపడతాయి మనకు. ఇది భీమరుద్ర స్వామి అంట. ఇక్కడ దేవదేవ రుద్ర అనేసి ఇచ్చారు. ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే ఎంత సంతోషం వేస్తుంది. ఇక్కడ చూస్తూ ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే నాకు అభిషేకంతో పాటు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడి టెంపుల్ విశేషతని ఇప్పుడు చెప్తాను చూడండి. లోపలైతే మనకి 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్ని మనము చూడొచ్చు అన్నమాట. ఒక్క లింగం అయితే స్ఫటిక యంత్రంతో పాటు గర్భగుడిలోనే స్వామి దగ్గర ఉంది. ఇంకా 11 పంచలోహాలతో పాటు మన గుడి చుట్టూరా కూడా ఉంది. అలాగా 12 జ్యోతిర్లింగాల్ని ఒకేసారి ఒకే గుడిలో దర్శనం చేసుకోవచ్చు. ఇదే ఈ గుడి స్పెషాలిటీ అన్నమాట. లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి నేను లోపల అన్ని చూసుకొని బయటకు వచ్చేసాను అనమాట. బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. అటు సైడ్ మీరు చూసారంటే చూడండి, బయట వ్యూ చాలా బాగుంటది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గుడి గోపురం అన్నమాట. బయట ఉన్నాం మేమైతే.
ఇక్కడ గుడి చుట్టూ చాలా బాగుంది ప్లేస్. ఇంకా మీకు తెలియని చాలా ప్లేసెస్ ని నేను చూపించబోతున్నాను. వరల్డ్ ఫేమస్ పెద్ద క్లాక్ ని కూడా మీకు నెక్స్ట్ చూపించబోతున్నాను. తర్వాత ఇక్కడ ఈ గుడి చుట్టూ ఒక్క రౌండ్ వేసినామంటే ఒక 13,000 లింగాలకి మనము దర్శనం చేసుకుంటే చుట్టూ వేసుకొని దర్శనం చాలా పుణ్యఫలంని మనం సంపాదించుకోవచ్చు. అన్ని మనకి తెలియని అంటే ఇన్విజిబుల్ లింగాస్ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయంట ఈ గుడిలో మనకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా బెంగళూరుకి ఎవరైనా విజిట్ ఇచ్చినట్టయితే ఈ గుడిని ఖచ్చితంగా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు కొన్ని ప్లేసెస్ కొన్ని లొకేషన్స్ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ గోశాల కూడా ఉంది. మనము కావాలంటే ఇక్కడ గో సేవ కూడా చేసుకోవచ్చు. దాని గురించి డీటెయిల్డ్ గా నేను బోర్డులో ఉన్నది మీకు స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను. అంటే గోసేవ చేసేదానికి 100 రూపీస్ టికెట్ ఏమో ఉంది, కానీ చేద్దామంటే ఇక్కడ ఓపెన్ అయితే లేదు. మేము అర్లీ మార్నింగ్ వచ్చాము, ఇంకా ఓపెన్ కాలేదు. బట్ గోవులన్నీ చూడండి ఎంత ప్రశాంతంగా అర్లీ మార్నింగ్ కూర్చొని ఉన్నాయి. కానీ మన లైఫ్ లో అప్పుడప్పుడు గోసేవ చేసేది చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మంచి గోసేవ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనము భక్తాదులు ఎవరైనా వచ్చి పీస్ఫుల్ గా ధ్యానం చేసుకునేదానికి ఇక్కడ ధ్యాన మందిర్ని కూడా నిర్మించారు. ఎవరైనా వచ్చి కొంతసేపు గుడికి వచ్చిన వాళ్ళు భక్తాదులు ధ్యానం చేసుకోవాలంటే ఇక్కడ మనము ధ్యానం చేసుకోవచ్చు. గుడిలో మనము ప్రత్యేకంగా స్పెషల్ గా అతి పెద్ద క్లాక్ ని కూడా చూడొచ్చు. చాలా మీకు ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, నా డ్రీమ్ అంటే కేదార్నాథ్ వెళ్ళడము. లైఫ్లో ఒక్కసారైనా కేదార్నాథ్ విజిట్ చేయాలి అనేది నా డ్రీము. ఖచ్చితంగా వెళ్తాను కూడా. బట్ ఇక్కడ నిజంగా కేదార్నాథ్కి వెళ్ళినంత ఫీల్ వచ్చింది నాకు. చెప్తాను, అట్లే వింటునండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని ధర్మాల ఒక్కొక్క చిన్న గోపురాలని కట్టారంట. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ మీరు చూసినట్టయితే హిందూ ద్వైత శ్రీ మధ్వాచార్యుల వారి విగ్రహాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్దాం రండి. మనం ఇస్లాం ధర్మంలో అంటే ఇక్కడ వితౌట్ ఏం లేదు, జస్ట్ ఇలా చేసి వదిలేశారు. మన ఇస్లాం ధర్మాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక గోపురంలా అయితే ఇక్కడ యేసుక్రీస్తు మన క్రైస్త ధర్మంకి సంబంధించిన ఒక ఇది కూడా స్టాచ్యూని మీరు చూడొచ్చు. అంటే అన్ని ధర్మాలు ఒక్కటే అన్న విధంలో ఇక్కడ చాలా బాగా నిర్మించారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే జైన ధర్మం వర్ధమాన మహావీర బుద్ధుడిని చూడొచ్చు. ఇక్కడ బౌద్ధ ధర్మంలోని బుద్ధుడు. సిక్ ధర్మం గురించి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మన హిందూ ధర్మం శంకరాచార్యుల వారిని కూడా చూడొచ్చు. ఆ స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మించారనమాట. కింద నేమ్ వచ్చేది. ఇక్కడ హిందూ విశిష్టాద్వైత రామానుజాచార్యులు. ఇక్కడికి ఓంకార్ హిల్స్ కి బసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే బెంగళూరుకి విజిట్ ఎవరైనా ఇచ్చినట్టయితే టైమింగ్స్ అడ్రస్ నేను నా ఛానల్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాను. కేదార్నాథ్ గురించి చెప్పా కదా. ఏంటంటే కేదార్నాథ్లో ఏ రూపంతో అయితే శివలింగం ఉందో అదే రూపంతో ఇక్కడ కూడా కేదారేశ్వరుడు అనేసి శివలింగంని మనం చూడొచ్చు. నిజంగా నాకు కేదార్నాథ్కి వెళ్ళి బయటకు వచ్చినంత హ్యాపీ అయితే అనిపించింది. కానీ లైఫ్లో ఒక్కసారైనా కేదార్నాథ్ కూడా విజిట్ చేయాలనేది నా కోరిక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అన్నట్టు మర్చిపోకండి, ఈ వీడియో గురించి డీటెయిల్స్ నేను ఫుల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వెళ్ళి చూడండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త అప్డేట్స్ని చూడండి.